గిరిజనుల అభ్యున్నతి కోసం జీవితాంతం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని వైరా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి భానుతు మదన్ లాల్ అన్నారు. ఈ నెల 21న వైరాలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఉంటుందని, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సంక్షేమ పథకాలతో పాటు గిరిజనుల ప్రాంతాల అభివృద్ధి కోసం బీఆర్ఎస్ కృషి చేసిందని అన్నారు. మరోసారి బీఆర్ఎస్ గెలుపుకు నియోజక ప్రజలు కృషి చేయాలంటున్న మదన్ లాల్ తో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి కూడా అధికారంలోకి రావడం కోసం బీఆర్ఎస్ ఇప్పటికే ప్రచారంలో ముందంజలో ఉంది. దాదాపు ఇప్పటి వరకు వైరా నియోజకవర్గంలో తిరుగు లేకుండా ప్రచారం నిర్వహిస్తున్న బీఆర్ఎస్ నేత భానుత్ మదన్ లాల్ మనతో పాటు ఉన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పుడు గ్రామీణ ప్రాంతంతో సహా అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ తన యొక్క పర్యటన కొనసాగిస్తున్నారు. దీంట్లో యువత కూడా జై మదన్ లాల్ అంటూ చెప్పి స్లోగన్ ఇస్తూ ముందుకెళ్తున్న నేపథ్యంలో అసలు ప్రజల స్పందన ఎలా ఉంది, ఇప్పుడు రానున్నటువంటి రోజులు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో మనం అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ ఎలక్షన్కి సంబంధించి ప్రత్యర్థి వర్గాలు ఇప్పటికే మదన్ లాల్ సంబంధించి గతంలో ఎన్నికల్లో పోటీ చేసి ఏం చేయలేదు, ఈసారి కూడా ఏమీ చేయట్లేదు అని చెప్పేసి ప్రచారం మొదలుపెట్టిన నేపథ్యంలో ఇప్పటి వరకు మీరు చేసింది ఏంటి? వైరా నియోజకవర్గం యువతకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చేయలేదు అంటానికి నిదర్శనం ఇప్పుడు మీరు చూశారు కదా, ఈ గ్రామంలో స్పందన. ఏం చేయలేదు అని చెప్పేటటువంటిది ఒక మూర్ఖులు మాట్లాడేటువంటి మాట. నేను శాసనసభ్యుడు కాకముందు, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం రాకముందు చేసినటువంటి ప్రభుత్వాలు పరిపాలించినటువంటి వాళ్ళు కనీసం మారుమూల ఉన్నటువంటి పల్లెలు ఏవైతే ఉన్నాయో ఆ పల్లెల్లో మనుషులు ఉన్నారా, తిన్నారా, తింటున్నారా, వాళ్ళకి ఏమైనా సౌకర్యాలు ఉన్నాయని చెప్పి ఒక్కరోజు కూడా ఆలోచించినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు మీరు నిలబడినటువంటి రోడ్డు ఏదైతే ఉందో అక్కడ ముందుకు వెళ్తే రంగురాళ్ళ బోర్డు అనే ఊరు వస్తుంది. దాని దుస్థితి నేను రాకముందు ఏంటి, నేను వచ్చిన తర్వాత ఏంటి ఒకసారి మీరు చూస్తే అర్థమవుతుంది. అదేవిధంగా యువతకు ఏంటి అని చెప్పన్నారు కదా, యువకుల కోసం అని చెప్పని మనది వైరా నియోజకవర్గంతో కూడా వ్యవసాయ ఆధారితమైనటువంటి నియోజకవర్గం. తప్పకుండా ఈసారి శాసనసభ్యుడిగా ఎన్నికైతే మన నియోజకవర్గంలో ఒక 2 చోట్ల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఒకటి, దాని తర్వాత ఐటీఐ కూడా నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆల్రెడీ ఇది కోల్ బెల్ట్ ఏరియా కాబట్టి ఇక్కడ ఒక ఐటీఐ ఉంటే ఐటీఐ చదువుకున్నటువంటి పిల్లలకు సొంతంగా ఏదో ఒక వ్యాపకం చేసుకునేటువంటి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఐటీఐ కూడా నెలకొల్పాలనేటువంటి నా ఆలోచన. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ఏదైతే గిరిజనులు ఉన్నారో వాళ్ళందరి కోసం నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే ఏకలవ్య స్కూల్ ప్రతిపాదన పంపిస్తే అది తర్వాత మంజూరు అయింది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ కూడా ఈ ప్రాంతంలోనే పక్కనే ఉన్నటువంటి తౌషిబోర్డులో జరుగుతుంది. ఇట్లా నియోజకవర్గ పురోభివృద్ధి కోసం నేను పడనటువంటి పాటలు, నేను చేయనటువంటి ప్రయత్నం లేదు. నా వంతు కర్తవ్యం పుష్కలంగా చేశాను. నేను కాంగ్రెస్ నేతలు గిరిజనుల పట్ల చునకలుగా చూస్తున్నారని గతంలో సీఎం కేసీఆర్ కూడా మాట్లాడారు. అంటే ఓవరాల్గా గిరిజనులు బీఆర్ఎస్ బాగా చులకనగా చూస్తుంది, చాలా మంది అవమానపరుస్తున్నారని చెప్పేసి ఒక పక్కన రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు చెప్తున్నారు. అంటే తాగుడు అలవాటు చేస్తే గిరిజనులు మాకు ఓట్లేస్తారని చెప్పేసి విశ్వసనీయంగా కాంగ్రెస్ ఇప్పటికీ ప్రజల్లోకి వెళ్తుంది అనేటువంటి సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై నిజంగా అసలు కాంగ్రెస్ ఎట్లా గిరిజనుల పట్ల ఏ వైఖరితో ఉంది, బీఆర్ఎస్ ఏ రకమైన వైఖరితో ఉంది? అసలు గిరిజనుల పట్ల నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మేము గడిచిన 50 సంవత్సరాలుగా మా తండాల్లో మా రాజ్యం అని చెప్పన్నప్పుడు కనీసం మా తండాల్లో మా రాజ్యం ఎందుకు చేయలేకపోయారు, మాకు 10% రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేకపోయారు, మా యోగక్షేమాలు ఎందుకు ఆలోచించకపోయారు, మా పోడు పట్టా భూములకు పట్టాలు ఎందుకు ఇవ్వలేకపోయారు, ఆ ఇచ్చినటువంటి పట్టాలకు రైతు బంధు పథకం ఎందుకు వర్తింపజేయలేదు, వాటికి కరెంటు మోటార్లు ఎందుకు ఫిట్ చేయలేకపోయినారు? గిరిజనుల పట్ల చులకన చూస్తున్నది కాంగ్రెస్ పార్టీనా లేదా బీఆర్ఎస్ పార్టీ? మీరు ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మా నేత గిరిజనుల కోసం ఇవాళ నిన్న కాక మొన్న ఈ జనవరి ఫిబ్రవరి నెలలో ఈ రాష్ట్రంలో 4,65,000 ఎకరాల పోడు పట్టాలకు వ్యవసాయం ఇస్తూ వాడికి వాళ్ళ పట్టాలు ఇవ్వడమే కాకుండా వాళ్ళ అన్నిటికి కూడా రైతు బంధును కూడా వర్తింపజేసినటువంటి ఒక గొప్ప నాయకుడు. వాటన్నిటిలో కూడా రేపు పొద్దున గిరి వికాస్ ద్వారా ప్రతి ఎకరానికి కూడా నీళ్ళు ఇచ్చేదానికోసం బోరు, మోటారు, కరెంటు సప్లై కూడా ఇచ్చేదానికోసం ప్రయత్నం చేస్తున్నాం. ఈ రకంగా మాకు తండాలన్నింటినీ గ్రామ పంచాయతీ సుమారు 2,400 తండాలని గ్రామ పంచాయతీగా చేసి వాళ్ళందరికీ స్వయం ప్రతిపత్తిగా పరిపాలించే పరిపాలకులుగా గ్రామ స్వరాజ్యం వచ్చింది కాబట్టి వాటికి సర్పంచులుగా, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లుగా, వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి సందర్భం. అంటే వాళ్ళకి ఆత్మాభిమానం పెరిగేటట్టు చేసామా తగ్గేటట్టు చేసామా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళు 50 సంవత్సరాల కాలం పరిపాలన అధికారం ఇస్తే కనీసం గిరిజనులకు చేసింది ఏంటో ఒకసారి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేము గిరిజనులకు 10% రిజర్వేషన్ ఇచ్చాము, తండాలని గ్రామ పంచాయతీలు చేశాము, పోడు పట్టాలు వ్యవసాయం మీద ఆధారపడినటువంటి వాళ్ళు పోడు పట్టాలు ఇచ్చాము, ఇవాళ 1,30,000 ఉద్యోగాలు ఇచ్చినాము ఈ రాష్ట్రంలో. రైట్, ఇది ప్రస్తుతం వైరా నియోజకవర్గంలో పరిస్థితి. గ్రామీణ ప్రాంతంలో కూడా తిరుగుతూ ప్రధానంగా ఈ నెల 21వ తారీఖున సీఎం కేసీఆర్ వైరా నియోజకవర్గం పర్యటనతో పాటు ఎలాగైనా సరే వైరా నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరేయాలి, అందుకోసం ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా మాకు సపోర్ట్గా ఇవ్వాలి, ఈసారి కూడా గిరి ప్రాంతంగా తయారు చేసి యువతకు కూడా ఉపాధి కల్పించే విధంగా అన్ని రకాల కార్యాచరణలు మదన వైపు జరుగుతాయి, బీఆర్ఎస్ వైపు నుంచి జరుగుతాయి అని చెప్పేసి కూడా మనతో పాటు షేర్ చేసుకున్నాం. ఇది ప్రస్తుతం వైరా నియోజకవర్గ పరిస్థితి. కెమెరా పర్సన్ హరితో ఉపేందర్, అమ్మానీస్.